హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడ క్వైట్ ఆపోజిట్గా జరుగుతూ ఉంది. అండ్ నిజంగా వెరీ బోరింగ్ అనమాట. అసలు ఇంతోటి నామినేషన్స్కి మళ్ళీ రేపటి కూడా అంటే ఈ రోజు కూడా పెండింగ్ పెట్టడం అనేది నాకు మెంటల్ వచ్చే విషయం అనమాట. అసలు ఏం జరుగుతుంది, చాలా ఏమంటారు, బాగా నామినేషన్ చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కానీ అట్లీస్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. ఆ నామినేషన్స్ ఏందో అదేందో రచ్చలాగా అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, అసలు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు అట్లీస్ట్ ఒక 1% కూడా చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏదో అనుకొని ఇంకేదో చేస్తున్నట్టుగా నామినేషన్స్ నిజంగా ఇంత చప్పగానే ఉండడం. అసలు వీళ్ళు సెలబ్రిటీస్ కూడా కొంచెమన్నా అసలు బ్రెయిన్ ఉండాలి. కొంచెమన్నా నామినేషన్స్ అంటే ఏంది క్లియర్ కట్గా ఒక స్ట్రాటజిక్గా ఉండాలి. కామనర్స్ చూడండి, వాళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్ ఒక బెనిఫిట్ ఇచ్చాడు. వీళ్ళ తెలివితేటలు ఏంటని బయట పెట్టడానికే వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు అనమాట. వాళ్ళకు కూడా ఒక టాస్క్ లాగానది. సో వీళ్ళు తెలివిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళల్లో ఎక్కువ మంది డేంజర్ జోన్ నామినేషన్లోకి వచ్చేవాళ్ళు. ఈడ తీరా చూస్తే మొత్తానికి వీళ్ళంతా ఒక స్ట్రాటజీ కాదు అంట, మనమంతా జెన్యూన్, మనమంతా తోపు తురుము అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే నామినేషన్స్లో ఆల్మోస్ట్గా సో వీళ్ళు ఏదైతే టాస్క్ పెట్టాడో బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే పెట్టారో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఇద్దరిని పిలిచి ఎవరైతే హ్యామర్ పట్టుకొని ఒక ప్లేట్ని బ్రేక్ చేస్తారో వాళ్ళ ఫోటో ఉన్న ప్లేట్ని బ్రేక్ చేయాలి. ఆ తర్వాత ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళ ఓనర్స్లోకి ఎవరికైనా ఒక హ్యామర్ ఇవ్వాలి. ఆ హ్యామర్ ఇస్తే వాళ్ళు ఎవరిని ఇప్పుడు నామినేట్ చేసిన వాళ్ళు కరెక్టేనా కాదని వాళ్ళు డిఫైన్ చేసి డైరెక్ట్గా వాళ్ళు సేవ్ అయిపోతారు. ఈ హ్యామర్ ఎవరైతే ఇస్తారో మన ఓనర్స్కి తీసుకుంటారు కదా, ఆ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్లో నామినేషన్లో ఉంటారు అనమాట. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? ఇప్పుడు అందరూ ఒకే పర్సన్ని సెలెక్ట్ చేస్తే మిగతా 5 డేంజర్ జోన్లోకి వచ్చేవాళ్ళు కదా, నామినేషన్లోకి వచ్చేవాళ్ళు కదా. సో ఇలా జరిగింది క్లియర్గా. సో కొన్ని పాయింట్స్ మాట్లాడదాం, పాయింట్ టు పాయింట్ చాలా కట్టుగా మాట్లాడాలి. మరీ అంత ఎపిసోడ్కి అంత సినిమా లేదు. అండ్ ఏదో పాపం సంజన ఒంటి చేతితో నడిపించినట్టుగా అనిపించింది. కానీ సంజనని చూస్తే బీపీ కాదు ఇంకేదైనా వస్తుంది, ఆ రేంజ్లో బిహేవ్ చేస్తుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ మీ అందరికి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా. సో బిగ్ బాస్ వీళ్ళందరూ కామనర్స్ అందరు కలిసి మీరు ఓవరాల్గా ఒక హౌస్మేట్స్ని, మీ టెనెంట్స్లో ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. మీరు అందరూ ఏకాభిప్రాయం తీసుకొని ఒకరిని నామినేట్ చేయమని చెప్తారు. సో ఇక్కడ నామినేట్ చేయమన్నప్పుడు వీళ్ళందరూ హడావిడికి వెళ్ళిపోతారు. నిజంగా కామనర్స్ అంటే అతి ఓవర్ స్మార్ట్ అంటారు, అంతకు మించి అనమాట. అతి చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ బాపులాగా చేస్తున్నారు అనమాట. సో అందరు కలిసి కామనర్స్ అందరు కలిసి మన సంజనాని ఓనర్స్ అందరు కలిసి టెనెంట్లో ఒకరిని సెలెక్ట్ చేయమన్నప్పుడు సంజనా గారిని యునానిమస్గా సంజనా అని చెప్పేసి సంజనాని అయితే సెలెక్ట్ చేస్తారు. సో సంజనాని సెలెక్ట్ చేసినాక సంజన సెలెక్ట్ చేయడానికి రీజన్స్ కూడా చెప్పాలి కదా. ఆ రీజన్స్ చెప్పడం ఏంటి అంటే, మీరు ఏదైతే ఉన్నారో హౌస్లోకి వాటర్ తాగడానికి, హౌస్లోకి మీరు ఏదైనా పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చేస్తున్నారు. ఎవరైనా పర్మిషన్ తీసుకొని రావాలి. బిగ్ బాస్ ఖచ్చితంగా చాలా క్లారిటీగా చెప్పాడు. అయినా మీరు ఎవరిని అడగట్లేదు అన్నప్పుడు ఇక్కడ కూడా సంజన ఎక్కడ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, లో అవ్వడం అలాంటి ఏం లేదు. మనం వెళ్తూ ఉంటే ఎట్లుంటాయి, కొంతమంది చీమలు మనం పోతుంటే దారిలో చీమలు తగిలితే తొక్కుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టుగా ఈమె వర్షన్ ఈమెలాగా ఉంది. సో ఎవరైనా చెప్పెళ్తున్నారా నాకు తెలియదు ఆ విషయము. ఎవరైనా హౌస్లోకి రావాలంటే, వాటర్ తాగడానికి కూడా రావాలంటే అడిగి రావాలా అనేది నాకు తెలియదు. సో మీరు చెప్తున్నారు అని చెప్పేసి నేను అన్నప్పుడు, సో ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయంలో వచ్చేసరికి ఈ హాట్ వాటర్ పెట్టుకొని తాగండి, ఫుడ్ ఇది లేదు అది లేదు చేయడం అని ఈమె ఫుడ్ చేస్తా అని కంప్లీట్గా అగ్రీ చేసింది. తర్వాత ఫుడ్ చేయడం రాదు అని చెప్పేసి నాకు రాదు, నేను చేయలేను, నేను అది చేయలేను అని చెప్పేసి కూడా మాట్లాడింది. సో ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు క్వశ్చన్ వస్తుంది, వాళ్ళకు ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రచ్చంతా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మాటల్లో మాట్లాడితే నువ్వు వెనకాల బ్యాక్ బిచ్చింగ్ బాగా చేస్తావు, నువ్వు ఆ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటావు నువ్వు అని చెప్పేసి కూడా ప్రియా మాట్లాడుతుంది. దీనికి శ్రీజ ఒక ఒత్తాసు పలుకుతూ నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు అని అంటే, బ్యాక్ బిచ్చింగ్ అనేది వెరీ బ్యాడ్ వర్డ్, నేను అసలు అది తీసుకోలేను, మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్డ్సే ఉండవు అని అంటే నువ్వు వెనకాల మాట్లాడతావు అని చెప్పేసి శ్రీజ దానికి క్లారిటీ ఇస్తాను అనమాట. సో నేను మాట్లాడుతాను, నాకు అంత అవసరం లేదు, నేను అలాంటి పర్సన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇదంతా అయిపోయాక ఏమన్నా నేను వాళ్ళ లెక్క నా పేరు కోసం వచ్చానా ఇక్కడ, ఏమన్నా నేను అందరికి తెలియదా నేను, సో దానికోసము అది చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈమె చాలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈమెనే అంటే వంటి చేత్తో బిగ్ బాస్ నడిపిద్దామని ఫిక్స్ అయినట్టుంది పాపం. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ బిచ్చింగ్ ఇష్యూ మీద కూడా ప్రియా కొంచెం
ఎక్కడ అంటే ప్రియ యాటిట్యూడ్ చూపిస్తుంది, కొంచెం ఓవర్ స్మార్ట్ లాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చూపిస్తుంది. మన శ్రీజ అండ్ ప్రియ అండ్ నెక్స్ట్ మన మర్యాద మనీష్ నిజంగా మర్యాద చూపిస్తూనే మామూలుగా చూపిస్తలేడు ఆయన. అది ఏందో మరి ఆ స్ట్రాటజీలు ఏందో ఏమో ఆ దరిద్రం అలాగ వెళ్ళిపోతుంది అంట. నెక్స్ట్ ఇంకోటి ఈ ఇష్యూ అవగానే వెంటనే ఈ ఫ్లోరా షైని గారు అండ్ సంజన గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఈ బ్యాక్ బిచ్చింగ్ గురించే టాపిక్ వస్తుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈమె అడుగుతుంది అనమాట, సో నువ్వు ఏమంటారు నా గురించి డిస్కషన్ చేసావు, నువ్వు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, 2-3 సార్లు డిస్కషన్ చేసావు, నేను ఫ్రీ బర్డ్ అనే దాని గురించి నువ్వు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఫ్రీ బర్డ్ అంటే నేను నిన్నను లేదు దాని గురించి కాదు అని చెప్పేసి సంజన మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా అంటే నేను రిలేషన్లో ఉండి బ్రేక్ చేసుకొని వచ్చాను కాబట్టి నువ్వు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. రాముతో డిస్కషన్ చేస్తారు, రామురాథోడ్తో డిస్కషన్ చేసిందంట సంజన. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు చేస్తావు నువ్వు అలా, అది చేయడం బ్యాక్ బిచ్చింగే అంటారు కదా అని చెప్పేసి ఈమె క్లారిటీ కోసం ఈమె మాట్లాడితే ఆమె అన్నది నేను అట్లా చేయలేదు, నేను ఒక ఫ్రెండ్ లాగా నీకు అప్పుడే నచ్చలేదంటే సారీ చెప్పేశాను, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంది. బట్ ఈమె మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉన్నా కూడా ఆ ప్రొజెక్షన్ అనేది ఏమైపోతుందంటే నెగిటివ్ అయిపోతుంది. ఈ ఫ్లోరా షైని గారు ఏంటంటే ఏదో భయపడిపోయి షవరింగ్ లాగా అది చేస్తూ ఉంది అనమాట. అది ఎక్కడ వర్కౌట్ అయ్యే పర్పస్ అయితే కనిపించట్లేదు నాకైతే. సో ఈ ఇష్యూ జరిగినాక మేజర్ ఇష్యూ ఏంది తెలుసా, ఈ షాంపూ ఇష్యూ మనకు ప్రోమోలో చూపించినట్టుగా అండ్ లైవ్లో జరిగింది చూస్తే నిజంగా సంజన గారిని చూస్తే బీపీ హై రేంజ్లో వస్తుంది. బట్ ఏంటంటే హై రేంజే అట్లీస్ట్ ఆ ఎపిసోడ్ అంతో ఎంతో కాపాడిందా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే ఏమీ లేదు, వీళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి అనే దాంట్లో మీరు కంటెస్టెంట్స్ ఏమన్నారు, ఏకంగా నాగార్జున గారు ఇది చదరంగం కాదు రణరంగం అన్నప్పుడు అట్లీస్ట్ చదరంగం అన్నట్టన్నా ఆడాలి కదా, మీరు ఓ మైండ్ గేమ్ ఆడాలి కదా, అది కూడా లేదు. సో ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. ఇంకా ఈ ఫుడ్ అనేది వస్తుంది అండ్ ఫుడ్ తీసుకొస్తారనమాట. ఫుడ్ తీసుకొచ్చేసి మామూలుగా అంటే కామనర్స్కి వాళ్ళు వంట చేసే మన ఎవరు ఓనర్స్కి టెనెంట్స్ వంట చేసి పెడతారు, వాళ్ళకి సపరేట్గా వీళ్ళే చేసి పెడతారు కూడా ప్రాబ్లం. వీళ్ళకి వండుకోవడానికి లేదు కాబట్టి టెనెంట్స్కి బిగ్ బాస్ ఫుడ్ అనేది పంపిస్తాడు. ఆ ఫుడ్ వెజిటేరియన్. వీళ్ళందరూ వాళ్ళ అవుట్హౌస్లో కూర్చొని వీళ్ళు తింటూ ఉంటే శ్రీజ కానీ అండ్ ప్రియా కానీ వీళ్ళు అక్కడికి వచ్చి మేము ఫుడ్ తినాలంటే ఇక్కడ నిజంగా రాము తప్పేం లేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓవర్ స్మార్ట్, నిజంగా ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది వీళ్ళు మాత్రమే. ఈ కామనర్సే ఎక్కువగా ఫుటేజ్ అని చెప్తున్నారు. సో సంజన గారు చేస్తున్నారు, బట్ అది నేను కాదని చెప్పలేను, ఆ ఫుటేజ్ కోసం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ముగ్గురు వచ్చేసి అక్కడ తినడానికి అంటే మన ఎవరు శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు మేము తింటాము అని అంటే లేదు బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది, సో మీరు ఒకసారి అది కన్ఫర్మేషన్ చేసుకోనంటే తినే ఫుడ్ లాక్కుంటావా అని చెప్పేసి ఆ స్మార్ట్గా అసలు సింపతి కోసం ఏడ్చుకుంటూ వచ్చేసి నన్ను ఫుడ్ విషయంలో ఇట్లా అంటారా ఇట్లా చేస్తారా అని చెప్పేసి వీళ్ళు నిజంగా సీజన్స్ చూశారు. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, మనం బయట నుంచి చూసింది వేరేలా ఉంటుంది, అక్కడ చూసేది వేరేలా ఉంటుంది. బట్ వీళ్ళు చేసే పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అని అంటే కామనర్స్ ఇది 24/7 లైవ్ వస్తూ ఉంటుంది, మీరు యాక్టింగ్ చేయొచ్చు కానీ అది ఇమ్మీడియట్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఆ చిన్న లాజిక్ ఎక్కడ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ రాము దాని గురించి ఆమె ఏడుస్తూ ఉంటే లేదమ్మా తనుజ కానీ బర్ని గారు వీళ్ళందరూ ఫుడ్ విషయంలో అలా అనకూడదు అని మరి ఆల్మోస్ట్ మన ఎవరు హరీష్ విషయంలో అదే జరిగింది కదా, వీళ్ళకి బిర్యానీ తీసుకొచ్చి పెట్టడం, వీళ్ళకి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చి ఫ్రూట్స్ ఇస్తానంటే డైరెక్ట్ తీసుకొని వేయండి అదే కదా ఫుడ్ విషయంలో జరిగింది. ఇమాన్యుయల్ ఫుడ్ తింటుంటే తీసి అక్కడ పక్కన పడేయమని చెప్పిండు, మరి అది రూలే కదా, బిగ్ బాస్ రూలే కదా. అందులో ఆ వర్షన్లోనే మనోడు రాము కూడా డిస్కషన్ చేశాడు, అది ఓవర్గా ప్లే చేసినట్టుగా అనిపించింది. ఈ ప్రియా కావాల్సుకొని చేస్తుంది, అది అర్థమవుతుంది. ప్రియా కానీ శ్రీజ కానీ ఈ మనీష్ కానీ వీళ్ళు ఏదో ఓవర్ ఇంటెలిజెంట్ ఓవర్ స్మార్ట్లు అనుకొని బిగ్ బాస్లో ఏదో పొడి చేద్దామని అనుకుంటున్నారు, కానీ అంత సినిమా లేదు. ఇలా ఉంటే సర్దేసుకోవాల్సిందే, చూసేటోడు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు విన్నర్ అయినా కూడా ఆ విన్నింగ్కి పెద్ద వాల్యూ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మన ప్రీవియస్ సీజన్ చూస్తున్నాం కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో తర్వాత పోయి మనందరూ అంతలా వీళ్ళందరూ వచ్చి సారీ చెప్పు ఫుడ్ విషయంలో అట్లా మనోడు కూడా రియలైజేషన్ అవుతాడు. బట్ అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్ థింగ్. బిగ్ బాస్ రూల్ అన్నప్పుడు రూల్ అన్నట్టు ఉంటే అయిపోయేది. పోయి మనోడు ఐఎమ్ సారీ అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మేము ఫుడ్ రెడీ చేసుకున్నాం మేము తినమని, ఈ ఓవర్స్ మాటే. సో మనోడు తగ్గి చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది, మీకేంటనేది తెలియదు కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ మధ్య ఈరోజు బాగా సోషల్ మీడియాలో అల్చల్ చేసేది ఏంటి, షాంపూ డబ్బా. ఈ షాంపూ డబ్బా ఎవరిది అని అంటే ఫ్లోరా షైని గారు బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు.
సో ఇక్కడ సంజన కండిషనరు షాంపూస్ ఇవి వాష్రూమ్లోనే పెట్టింది, బాత్రూంలోనే పెట్టిందనమాట. సో అక్కడ పెట్టకు తీసేయి అని చెప్పినందుకు చాలా క్లారిటీగా చెప్తే చాలా ఇబ్బంది లేకుండా చాలా నేను క్లీన్ చేయాలి కదా, నాకు ఇలాంటివి ఉంటే కరెక్ట్ ఉండదు, ఎవరైనా బయట పెట్టుకోండి అని చెప్పినప్పుడు లేదు అక్కడ పెట్టుకుంటాము, ఎవరైనా లేడీస్ ఉంటారు కదా ఎవరికైనా యూజ్ అవుతుంది, ఊరికే బయటకు వచ్చి తీసుకొని లోపలికి పోవాలంటే ఎంబారిజంగా ఉంటుంది. అంటే అసలు సెన్స్ ఉందా కొంచెం అన్న? బయట పెట్టినప్పుడు కెమెరాలు చూపిస్తారా మీరు వాష్రూమ్లో నుంచి వచ్చేది ఇదంతా? డ్రెస్సింగ్ తోటి వస్తేనే కదా మీరు నార్మల్గా అందరు చూడదగ్గట్టుగా ఉంటేనే చూపిస్తారు తప్పితే మరి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడినాడు. ఇక్కడ ఏమంటుంది తెలుసా, ఏంటంటే ఓవర్ స్మార్ట్, అసలు నువ్వు చేసేదంతా ఓవర్ స్మార్ట్గా ఉంటుంది, అసలు మినిమం కామన్ సెన్స్ అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి నీకు ఇలాంటివి మాట్లాడడానికి, లేడీస్ వాష్రూమ్ గురించి ఇలా మాట్లాడడానికి ఇంత మినిమం కామన్ సెన్స్ ఉండాలి, అసలు నీకు మేనర్సే లేదు అనే రేంజ్లో వేసుకుంది. అసలు మామూలుగా కదా ఈమె ఓవర్ స్మార్ట్ ప్లే చేస్తుంది, మామూలుగా కాదా అని చెప్పేసి పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక కావాల్సుకొని చేస్తుంది, అప్పుడు జరిగిందని మనసులో పెట్టుకొని చేస్తుంది. సంజన నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటుంది. ఈమె కూడా డిఫెండ్ చేసుకోవాలి కానీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి షవర్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్లో పెడితే పాపం మరి ఇంకా పెద్ద పెద్ద టాస్క్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండు. సో సంజన మాట్లాడింది ఓకే, ఆమె వర్షన్లో ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈమె వర్షన్లో కూడా ఈమె డిఫెండ్ చేసుకుంటే బాగుండేదేమో, అది మిస్ అయింది. సో ఆ విషయం మీదనే ఆల్మోస్ట్ ఏడుస్తూ ఉంటే మన బాత్రూము క్లీనింగ్కి మెంటర్గా మన ఎవరు మానిటర్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్ వచ్చేసి డైరెక్ట్గా దీన్ని ఇష్యూ చేస్తాడు. ఈయన మాట్లాడిన పాయింట్లు నాకు చాలా బాగా నచ్చినాయి. ఎంత బాగా అంటే సో సంజన ఈ వాష్రూమ్లో అబ్బాయిల వాష్రూమ్లో ఈమె కంటే ఈ షాంపూ కానీ కండిషనర్ కానీ పెట్టింది అనంట. సో ఇది తీసేయండి అని చెప్తుంది. ఈమె ఆల్రెడీ తీసుకొచ్చుకొని కెమెరాకి చూపిస్తాయి. ఈ రెండింటికే ఇంత పెద్ద షో చేశారు, డ్రామా చేశారు. బట్ ఆమె ఏం షో చేయలేదు, చాలా క్లారిటీగా చెప్పింది. ఎట్లా అంటే సంజన వాళ్ళ ఇంట్లో పని మనిషి కంటే అభిమానంగా మాట్లాడుతూ ఉంది ఫ్లోరాని. అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆ చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోతుంది ఆమె. సో ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే సో నేను మానిటర్గా నేను చెప్తున్నాను వాష్రూమ్లో ఇవి ఉండొద్దు, మీరు తీసేస్తారా అంటే కడాకండిగా నేను తీసేయను అని అంటుంది. ఎందుకు తీసేయవు నువ్వు అని అంటే నేను తీసేయను, నా ఇష్టం, అది బిగ్ బాస్ ప్రాపర్టీ అందరూ వాడుకోవడానికే ఉంది. అరే వాడుకోండి కాదనట్లేదు అన్నప్పుడు ఇక్కడ బర్నీ గారు కూడా ఇనిషియేట్ తీసుకొని లేదు అలా కాదు, అది కరెక్ట్ కాదు, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, ఇంతమంది చెప్తున్నప్పుడు కూడా మీరు వినకపోవడం కరెక్ట్ కాదు అని చాలా క్లారిటీగా చెప్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా లేదు మీరు కానీ తీయకపోతే వాష్రూమ్ని ఎవరిని వాడుకొని అని నేను ఒక్కరు కూడా రావడానికి ఉండదు, ఎవరిని కూడా రాకుండా బ్లాక్ చేసేస్తాను అని అంటే లేదు మీరు అందరూ అభిప్రాయం తీసుకోండి, వాళ్ళందరూ ఓకే అంటే అమ్మాయిలందరూ ఓకే అన్నారు అనుకోండి నేను అబ్జెక్షన్ చేయను అంటే అందరిని అడగన్నానంటే లేదు నేను తీసుకోండి, వాళ్ళతో నాకేం సంబంధం అని సంజన వాదిస్తుంది. ఈమె ఎంత లాజికల్గా మాట్లాడుతుంది. ఇదే కంటెంట్ ఇలాగే నడుస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలకి తెలియని ఒక ఇంజెక్ట్ చేసేస్తుంది. ఈమె నెగిటివ్ వైపు కూడా జనాలకు ఏదో విధంగా ఈమెనే కంటెంట్ ఇస్తుందిరా అనే రేంజ్కి అయితే తీసుకొస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఖచ్చితంగా ఈమె ఓటింగ్ ఇప్పుడు నామినేషన్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. ఈమె వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలామంది వెళ్తుంది అని అనుకుంటారేమో, బట్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మన ఎవరు సీజన్లో ఉన్నారు కదా అమర్దీప్తో వచ్చింది పేరు శోభా శెట్టిని ఏం చెప్పాము, వెళ్ళిపోతుంది అంత ఇరిటేషన్ చేస్తుంది అని అనుకున్నాం కదా. అలాంటి పర్సన్ని డైరెక్ట్ ఎక్కడి వరకు తీసుకెళ్లారో మీకు అర్థమైంది కదా, ఏ పొజిషన్ వరకు ఆమెను ఉంచారనేది అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ చేసే వాళ్ళు కూడా లేకపోతే కంటెంటే ఉండదు. సో ఇది చేస్తూ ఉన్నది మాట్లాడుకుంటుంటే సరే తర్వాత పవన్ కళ్యాణ్ సర్ది చెప్తాడు, ఇట్లా కాదు ఇలా మీరు నేను రిక్వెస్ట్గా చెప్తున్నానంటే మీరు ఇలా చెప్పారు కదా నేను తీసేస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఎవరు శ్రీజ అంటది ఈమె ఫుటేజ్ కోసమే చేస్తుంది. అరే నువ్వు వచ్చింది ఎందుకు మరి, ఫుటేజ్ కోసమే కదా. మీరు జెన్యున్గా ఉండి ఆటోమేటిక్గా ఫుటేజ్కి ట్రై చేయకపోతే ఏముంది, ఫుటేజ్గా చేస్తున్నాం అన్నప్పుడు ఈ ప్రియ ఏమన్నా ఊకుంటుందా, ఈ ఫుటేజ్ కోసం అని అన్నప్పుడు ఫుటేజ్ కోసమా అని మీలాగా చీప్గా అనేది ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తుంది. ఈ వర్డ్స్ చిన్న వర్డ్సే ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే దాన్ని పెద్దగా కట్ చేసి రిపీటెడ్ వేసేసి మనకు యాడ్లు కనుక వేస్తారు చూసారా, శ్రీ చైతన్య నారాయణ రండి అన్నట్టుగా 1 1 2 అలాగా ఈ జనాలకు ఇంజెక్ట్ చేసేస్తారు. మొత్తం నెగిటివ్ వైబ్ అనేది వెళ్ళిపోతుంది. సో తర్వాత దీన్ని చూసుకొని ఈ ఏకంగా ప్రియా చెప్పేసి అరే నేను చీప్ అన్నది అని చెప్పేసి తీసుకొచ్చి మరి గొడవకు రెడీ చేస్తుంది. సో ఈ చిన్న ఇవన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి, అది చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సంజనాది మిస్టేక్ ఉంది,
బట్ తప్పనట్లేదు, అది చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందని అంటే కంప్లీట్గా ఓవరాల్గా ఈ ఫ్లోరా షైని కొంచెం డిఫైన్ చేసుకొని గట్టిగా ఉంటే అంత ఇష్యూ అవ్వదు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఈమె ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకనంటే ఎవరికి వాళ్ళు అక్కడ కావాల్సింది స్క్రీన్ స్పేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు బిగ్ బాస్లో. సో ఆల్మోస్ట్ మీరు బయట కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది, వీళ్ళు కామనర్స్ అని చెప్పారు కదా, బయట ఒక్కొక్కరు లక్షలు పెట్టి పిఆర్లు పెట్టుకుంటున్నారు అనేది కూడా మీకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కో కంటెస్టెంట్స్ వాళ్ళే కొంతమంది చెప్పుకున్నారు, పిఆర్ని అప్రోచ్ అయ్యాం, పిఆర్ని చేస్తున్నాము, ఇలా రోజుకో లక్షణాలు, రోజుకో 10,000 20,000 ఇలా కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా మెయిన్గా నేను చెప్పేది అదే అనమాట. ఇంతమంది ఈ పిఆర్లు స్టాంట్లు చేసుకున్నప్పుడు వీళ్ళు కామనర్సే కదా, ఎవరైనా దానికోసం వచ్చారు. ఇక్కడ సంజన ఏందని నోరు చేయడం, ఇంతమంది చెప్తున్నప్పుడు లైట్ తీసుకొని ఉంటే అయిపోయేది. ఫ్లోరా కానీ గట్టిగా తీసుకొని వాయిస్ తీసుకొని ఉంటే ఆమెకి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎపిసోడ్ అయ్యేది. ఏడ్చుకుంటూ వెళ్ళేసరికి ఆ ఎపిసోడ్ కాస్త ఈమెను పక్కద పట్టించారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ప్రియా శ్రీజ వీళ్ళిద్దరూ బాగా ఫుటేజ్ కోసం ఎక్కడ ఏదున్నా దాంట్లో ఏలు పెట్టి దూరడానికే చూస్తున్నారు. మనీష్ కూడా ఇట్లా పుల్లేసి మనం పక్కన ఉంటే సరిపోతుంది అన్నట్టుగా ఈయన బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళ పులిహోర రాజా ఇష్యూ కూడా కొన్ని జరిగాయి. ఈ పవన్ ఉన్నాడు కదా, డెమోన్ పవన్ రీతు వీళ్ళిద్దరు ఒక పులిహోర కలుపుతూ ఉన్నారు. ఈ మధ్యలో ప్రియ దగ్గరకు వచ్చేసి ఒక బాండింగ్ ఉండాలి, ఫ్రెండ్స్ అనే బాండింగ్ ఉండాలి కదా, నీకు అలాంటి ఏం లేవా అని అంటే, నాకు ఇక్కడ ఎవ్వరు అవసరం లేదు, బ్రదర్ సిస్టర్ లాగా ఉంటే బాండింగ్ సరిపోతుంది అని అంటే, ఇక్కడ ఏంటంటే కొంచెం మరీ ఓవర్ చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఏదో మనకి ఏమీ తెలియదు, ఎర్రి పుష్పంలాగా వచ్చాము అనే విధంగా అనుకుంటుందేమో. కానీ బట్ ఈమె చేసేది, ఈమె చాలా క్లారిటీతోటి మనం చేసేది ఏంటి, మనం ఏం చేస్తున్నాము, జనాలకు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా ఈమె డిజైన్ చేసుకుంటుంది అనమాట. ఈమె కానీ శ్రీజ కానీ మనీష్ కానీ ఇది అతి తెలివితేటలు అంటారు కదా, అతి తెలివితేటల్లాగా అంతకు మించిలాగా చేద్దాం అనుకుంటున్నారు కానీ బిస్కెట్ అవుతుంది. సో ఇంకా నామినేషన్ల గురించి చెప్తే, నామినేషన్లో ప్రాసెస్ ఏంటంటే ఒక 2 లైన్లు ఇచ్చేసి నెట్ కట్టి దాని మీద ఆర్మీ ట్రైనింగ్ లాగా దాని కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి హ్యామర్ని తీసుకోవాలి బజర్ రాగానే. ఇద్దరిని పంపిస్తారు, ఇట్లా ఎవరు హ్యామర్ పట్టుకుంటే వాళ్ళు నామినేట్ చేయొచ్చు, డైరెక్ట్గా నామినేట్ ఎవరిని కావాలంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేసినాక డైరెక్ట్గా తీసుకెళ్ళి మన ఎవరు ఓనర్స్ ఉంటారుగా, ఓనర్స్లో ఒకరికి హ్యామర్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఈమె ఎవరైతే కంటెస్టెంట్ అంటే టెనెంటర్ నామినేట్ చేస్తారో, నామినేట్ చేసిన పర్సన్ని వీళ్ళు కరెక్టేనా కాదని జడ్జ్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేసి చేయాలి. సో ఇది ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే అరే నాకు నిజంగా రీతుకి అంత పెద్ద దెబ్బ తాకిందబ్బా, మామూలుగా తల పగిలిపోయేంత దెబ్బ తాకింది. పాపం ఈ మనుషులు ఇప్పుడు మనం కొట్టుకొని కాళ్ళు ఎల్లు తగిలితేనే మొత్తం తల పగిలిపోయినట్టు ఒక అది కూడా వేశారు. నాకు దాని గురించి డిస్కషన్ చేయొద్దు కానీ వాళ్ళిద్దరు తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళిద్దరిట్లలో తనుజ పోయి హ్యామర్ పట్టుకుంటుంది. హ్యామర్ పట్టుకొని సంజన గారిని నామినేట్ చేస్తారనమాట. సంజన గారిని ఎందుకు నామినేట్ చేస్తారంటే, మీరు ఇష్యూ ఆ కండిషనర్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ తర్వాత మీరు కాంప్రమైజ్ అయ్యారు, అది ముందే కాంప్రమైజ్ అయితే ఇంత ఇష్యూ అయ్యేది కాదు అనేది ఈమె పాయింట్. ఈమె తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇస్తుంది. అదే టాపిక్ మీద సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే టాపిక్ చేస్తారు. నేను అందుకనే దీన్ని నామినేట్ చేస్తున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తున్నాను కోరతాను. సో నాకు అది పెద్దగా అనిపించలేదు. బట్ వీళ్ళు ఏమంటారు, టెనెంట్స్ కొంచెం టాలెంట్ ఉంటే బాగుండేది. వీళ్ళందరూ కలిసి ఒక్కరినే వాళ్ళ దాంట్లో సెలెక్ట్ చేస్తే బాగుండు. అండ్ తర్వాత రాము వస్తాడు, రాము సృష్టి వీళ్ళిద్దరిట్లలో రాము హ్యామర్ పట్టుకుంటాడు. సో హ్యామర్ పట్టుకొని మన సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు అనమాట. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసినాక ఎవరు హరీష్కి ఇస్తారు. హరీష్కి కూడా యాక్సెప్టబుల్ చేసేసి ఏం చెప్తారంటే, ఇప్పుడు రాము చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కువగా ఆడలేకపోతున్నారు, కొంచెం ఏజ్డ్ కదా, ఆడట్లేదు, సో అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. కొంచెం ఏజ్డ్ అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఎక్కువ దాంట్లో అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు అని చెప్పడం బాగుండేది. సో హరీష్ అదే చెప్తారు, మీరు అందరితో ర్యాప్ మంచిగా ఉండట్లేదు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే. సో ఇక్కడ నాకు వీళ్ళకి పెట్టిన టాస్క్లు ఏందో నాకు అర్థం కాలే. మీరు టాస్క్లో బాగా ఏమి లేదు, మీరు ఏంటంటే జస్ట్ ఏదో మాట్లాడుతున్నా వచ్చి 2 days అవుతుంది కదా, నేను మాట్లాడుతున్నా అందరితోటి అంటే ఆ విధంగా కాదు. అంటే టాస్క్లలో కానీ అసలు టాస్క్లు ఏది ఇచ్చారని, అసలు ఏం చేస్తారని మీరు అసలు మనం నామినేట్ చేశారు, ఇంకెక్కువ మాట్లాడొద్దు అని అంటే. ఇక్కడ సంజన పక్కన లీడ్ తీసుకుని ఒక మాట అంటది, లేదండి మీ మీద ఈ అన్ని ఎలిగేషన్స్లే కదా, ఆయన తెలుగులో చెప్పాడండి, నాకు అర్థమైంది, అదిరిపోయి పంచిచ్చాడు అనిపించింది. సో తర్వాత పవన్ హరీష్ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ లేపి మీరిద్దరు సెలెక్ట్ చేయండి ఎవరిని నెక్స్ట్ రౌండ్లో ఎవరిని పంపించాలి అనే దాని మీద డిస్కషన్ చేసి ఇద్దరిని అయితే పంపించండి అని చెప్పినప్పుడు చాలా పెద్ద డిస్కషన్లు, ఏజ్లు అసలు మామూలు క్యాలిక్యులేషన్ కదబ్బా. బర్నీకి ఏజ్ ఎక్కువ ఉందనంట, ఆయన ఫిజికల్గా ఇమాన్యుయల్కి ఫిజికల్గా కొంచెం ఫిట్ లేడంట, ఫ్యాటీ ఉన్నాడు.
సో వీళ్ళిద్దరిని ఈక్వల్గా వేయాలి, ఇద్దరికి న్యాయం చేయాలని చెప్పారంట. ఏజ్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది? నువ్వు ఫ్యాట్ ఉన్నావా, స్లిమ్ ఉన్నావా, ఫిట్ ఉన్నావా అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఓవర్ థింకింగ్, ఓవర్ స్మార్ట్నెస్ అనుకుంటున్నారు, కానీ ఇది బక్వాస్ డిజాస్టర్. అలా బర్నీ గారిని, ఇమాన్యుయల్ని ఇద్దరిని సెలెక్ట్ చేస్తారనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి వీళ్ళు చేసేదానికి మనం చేసుకునేదానికి సంబంధం లేదన్నట్టుగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లాలని ఏదో చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ నామినేషన్లు ఇక్కడితో అయిపోయింది, ఈ ఎపిసోడ్ ఎండ్ చేశారు. మళ్ళీ దీనికి కంటిన్యూషన్ నామినేషన్లు చూడు మెంటల్ వస్తాయి అనమాట. సో ఓవరాల్గా చెప్పేది ఏంది, అందరూ అయిపోతారు. అందరిలో మనీష్కి అండ్ డెమోన్ పవన్కి వీళ్ళిద్దరికి అయితే హ్యామర్ ఇవ్వరు. సో హ్యామర్ ఇవ్వకపోతే ఇద్దరిట్లలో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్తారు. ఎవరిని నామినేట్ చేయాలనుకున్నప్పుడు బర్నీ గారికి ఛాన్స్ ఇస్తారు. బర్నీ గారు ఎందుకంటే వీళ్ళలో ఒక్కరే కదా నామినేషన్లో లేనిది, సో ఈయనకు ఛాన్స్ ఇస్తారు. ఈ ఛాన్స్ ఏంటి అని అంటే నేను పవన్ని నామినేట్ చేస్తున్నా, మనీష్ని సేవ్ చేస్తున్నా అని చెప్పడం. సో ఇది నామినేషన్ ప్రాసెస్ అనమాట. దిమాగ్ లేకుండా మరీ నామినేషన్ చేస్తున్నారు, ఫ్లోలో వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కానీ అసలు ఫ్లోయెంట్గా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి ఎపిసోడ్ అయితే డొల్లా, పెద్దగా ఏం లేదు. సంజన పాపం ఒంటి చేత్తో నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. పాపం ఇంత నెగిటివిటీని నేను తట్టుకొని నేను ఎపిసోడ్ నిలబెడతాను రా అని చెప్పేసి ముందుకు వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్